హలో గైస్, వెల్కమ్ టు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ తెలుగు. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో జియోగ్రఫీ టాపిక్ మీద క్విజ్ని రెడీ చేశాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈకేటీ. అండ్ వీడియో ఎలా అనిపించిందో అలానే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారో కూడా మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? Your options are A. Africa, B. Asia, C. North America, D. Europe. Your time starts now. And the correct answer is B. ఏసియా. ఏసియా అనేది భూమి మీద అతిపెద్ద ఖండం. ఇది బోత్ ఏరియా పరంగా అండ్ పాపులేషన్ పరంగా కూడా. ఇది సుమారు 44.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లో విస్తరించి ఉంది. అంటే భూమిలోని 30% ల్యాండ్ ఏరియాని ఇది కవర్ చేస్తుంది. ఏసియాలో చాలా డిఫరెంట్ కంట్రీస్, క్లైమేట్స్ మరియు కల్చర్స్ ఉన్నాయి. ఇందులో ఏసియా యొక్క మేజర్ జియోగ్రఫికల్ ఫీచర్స్ వచ్చేసి, సో ఫస్ట్ది మన హిమాలయాస్, తర్వాత గోబీ డెజర్ట్, తర్వాత థార్ డెజర్ట్ వంటి ఎన్నో డెజర్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత పెద్ద నదులైన యాంగ్చి, గంగా వంటి పెద్ద నదులు కూడా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మానవులు ఇక్కడే ఉన్నారు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ బై ఏరియా? ప్రపంచంలో అతి చిన్న ఖండం ఏది? Your options are A. Europe, B. Antarctica, C. Australia, D. South America. Your time starts now. The correct answer is C. Australia. ఆస్ట్రేలియా అనేది భూమి మీద అతి చిన్న ఖండం. ఇది సుమారు 7.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ సైజులో ఉంటుంది. మిగిలిన కాంటినెంట్స్తో పోలిస్తే ఆస్ట్రేలియా ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక కాంటినెంట్ అండ్ ఆ కాంటినెంట్లో ఒకే ఒక కంట్రీ ఉంది, అది కూడా ఆస్ట్రేలియానే. సో ఆస్ట్రేలియా గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, సో ఫస్ట్ది డెజర్ట్స్. సో ఇక్కడ గ్రేట్ విక్టోరియా డెజర్ట్, గ్రేట్ శాండీ డెజర్ట్, తనామీ డెజర్ట్ వంటి చాలా డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. యూనిక్ వైల్డ్ లైఫ్ అంటే ప్రత్యేకమైన వన్యప్రాణులు, కంగారోస్, కోలాస్ వంటి ప్రత్యేకమైన వన్యప్రాణులు ఆస్ట్రేలియాకు చెందినవి. ఇవి ఆస్ట్రేలియాలో తప్పించి మిగతా ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే మన తెలుగులో పగడపు దిబ్బ అని అంటారు కదా. భూమి మీద అతిపెద్ద బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోనే ఉంది. అది క్వీన్స్ ల్యాండ్ దగ్గర ఉంది. ఇది ల్యాండ్స్కేప్ వైజ్ కూడా చాలా డిఫరెంట్. ఇక్కడ ప్లేన్స్, మౌంటైన్స్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ ఇలా చాలా రకాల ల్యాండ్స్కేప్లు ఉన్నాయి. Which is the longest river in the world? ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? Your options are A. Amazon river, B. Ganga river, C. Nile river, D. Yangtze river. Your time starts now. The correct answer is C. Nile river. నైల్ రివర్ అనేది భూమి మీద అతి పొడవైన నది. దూరం సుమారు 6,650 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికాలో ఫ్లో అవుతుంది. ఈజిప్ట్, సుడాన్ వంటి 11 దేశాలు దాటుతుంది. చివరలో మెడిటేరియన్ సీలో కలుస్తుంది. నైల్ రివర్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ అగ్రికల్చర్. నైల్ రివర్ ఏన్షియంట్ టైం నుండి వ్యవసాయానికి జీవనాడిలా ఉంది. దాని ఫర్టైల్ ల్యాండ్ని యూజ్ చేసుకొని, అలాగే దాని నుండి వచ్చే వాటర్ని యూజ్ చేసుకొని అక్కడ రైతులు చాలా మంచి పంటలు పండిస్తున్నారు. సెకండ్ది ట్రాన్స్పోర్ట్. ఈ నదిలో బోట్స్ అండ్ షిప్స్ని యూజ్ చేసుకొని ప్రజలు తర్వాత వాళ్ళ గూడ్స్ని
ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ నదిపై కట్టిన డ్యామ్స్తో వాళ్ళు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు. ఇలా నైల్ రివర్ అనేది అక్కడ గవర్నమెంట్కి అండ్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది యాజ్ పర్ అగ్రికల్చర్ పర్పస్గా, తర్వాత ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్ ఆన్ ఎర్త్? భూమిపై అతిపెద్ద మహాసముద్రం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియన్ ఓషన్, బి అట్లాంటిక్ ఓషన్, సి ఆర్కిటిక్ ఓషన్, డి పసిఫిక్ ఓషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is D, Pacific Ocean. పసిఫిక్ ఓషన్ అనేది భూమి మీద అతిపెద్ద తర్వాత అతి లోతైన మహాసముద్రం. ఇది సుమారు 63 మిలియన్ స్క్వేర్ మైల్స్ని కవర్ చేస్తుంది. ఇది నార్త్లో ఆర్టిక్ ఓషన్ నుండి సౌత్లో సదర్న్ ఓషన్ వరకు విస్తరించింది మరియు ఏసియా అండ్ ఆస్ట్రేలియాని అమెరికా నుండి సపరేట్ చేస్తుంది. పసిఫిక్ ఓషన్ గురించి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి, ఇందులో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. పసిఫిక్ ఓషన్లో సుమారు 25,000 నుండి 30,000 ఐలాండ్స్ వరకు ఉన్నట్టు అంచనా ఉంది. రిచ్ మెరైన్ లైఫ్. పసిఫిక్ ఓషన్లో జీవజలం సమృద్ధిగా ఉంది. ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్. ఈ పసిఫిక్ ఓషన్ అనేది చాలా దేశాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి సముద్ర మార్గాలు ఈ పసిఫిక్ ఓషన్లో చాలా ఉన్నాయి. ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించుకొని ఒక దేశం నుండి ఇంకో దేశానికి చాలా షిప్స్ అనేవి రోజు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇది ప్రపంచ క్లైమేట్ ప్యాటర్న్స్ ని అండ్ వెదర్ సిస్టమ్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. Mount Everest lies in which mountain range? ఎవరెస్ట్ పర్వతం ఏ కొండల శ్రేణిలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఆల్ప్స్, బి అండెస్, సి హిమాలయాస్, డి రాకీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is C, Himalayas. మౌంట్ ఎవరెస్ట్ అనేది వరల్డ్స్లో టాలెస్ట్ పీక్. దీని హైట్ వచ్చేసి 8,848 మీటర్స్ దాకా ఉంటుంది. ఇది హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో ఒక భాగం. హిమాలయస్ అనేవి ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్ ఇలా 5 దేశాలను పంచుకొని స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ మౌంటైన్స్ ఇండియన్ అండ్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ కొలిజన్ వల్ల ఏర్పడ్డాయి. హిమాలయస్లో గ్లేషియర్స్, డీప్ వ్యాలీస్ మరియు చాలా డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అనేవి ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్ని అధిగమించాలని చాలా క్లైంబర్స్ యొక్క బిగ్గెస్ట్ గోల్. ఇది చాలా డేంజరస్, అందుకే ఇది అడ్వెంచర్కి సింబల్గా మారింది. Which country is known as Land of Rising Sun? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఎటువంటి దేశాన్ని పిలుస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ చైనా, బి జపాన్, సి సౌత్ కొరియా, డి థాయిలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is B, Japan. జపాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటారు ఎందుకంటే ఇది ఏషియన్ కాంటినెంట్ కి ఈస్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడే సూర్యుడు మొదట ఉదయిస్తూ కనిపిస్తాడు. ఈ పేరు జియోగ్రఫికల్ లొకేషన్ పరంగానే కాకుండా అక్కడ కల్చరల్ సింబాలిజం గా కూడా ఉంది. ఎందుకంటే జపాన్ అని జపనీస్ లో ఒక అర్థం ఏంటంటే సూర్యుని మూలం అని అర్థం. జపాన్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జపాన్లో 6,800 కంటే ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయి. ఇంకా జపాన్ గురించి మనకు తెలిసిందేగా పారే టెక్నాలజీ అండ్ తర్వాత అక్కడ ట్రెడిషనల్ కల్చర్, తర్వాత అక్కడ న్యాచురల్ బ్యూటీ అంటే కొండలు,
అగ్నిపర్వతాలు, ఇంకా చెర్రీ బ్లోసమ్ పూలు, ఇలా అక్కడ న్యాచురల్‌గా ఫార్మ్ అయిన బ్యూటిఫుల్ వ్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాకు రాజధాని ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ సిడ్నీ, బి మెల్బోర్న్, సి పర్త్, డి క్యాన్బెర్రా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is D. Canberra. క్యాన్బెర్రా అనేది ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ సిటీ. ఇది 1998లో సిడ్నీ అండ్ మెల్బోర్న్ మధ్య ఏ సిటీని క్యాపిటల్గా ఉంచాలి అనే వివాదంలో ఇవి రెండూ కాకుండా క్యాన్బెర్రాని చూస్ చేసుకున్నారు. క్యాన్బెర్రా అనేది ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీలో ఉంది. ఇది ఒక ప్లాంట్ సిటీ. ఇది న్యాచురల్గా గ్రో అవ్వడం కాకుండా దీన్ని ప్లాన్ చేసి ఇక్కడ ఈ రాజధానిని పెట్టడం ద్వారా ఇక్కడ మనం ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయాలి అని ప్లాన్ చేసి కట్టడం జరుగుతుంది. లైక్ మన అమరావతి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎంబసీస్, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ పార్లమెంట్ హౌస్, తర్వాత ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్, ఇలా చాలా ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇది పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు కల్చరల్ హబ్గా కూడా ఉంది. The United States shares its longest international border with which country? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మెక్సికో, బి కెనడా, సి రష్యా, డి క్యూబా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is B. Canada. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ను కెనడాతో పంచుకుంటుంది. ఈ బార్డర్ 8,800 కిలోమీటర్స్ పైగా వ్యాపించి ఉంది. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ అన్డిఫెండెడ్ బార్డర్. అంటే ఈ బార్డర్ మొత్తంలో ఏ ఒక సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఉండవు. ఈ బార్డర్ లేక్స్, రివర్స్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ మీదుగా ప్రయాణిస్తుంది. ఇది అలాస్కా, మెయిన్ అండ్ వాషింగ్టన్ వంటి అమెరికా రాష్ట్రాలను కెనడా ప్రావిన్స్లతో కలుపుతుంది. ఈ రెండు నార్త్ అమెరికన్ దేశాల మధ్య ట్రేడ్, టూరిజం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ని మెరుగుపరచడంలో ఈ బార్డర్ చాలా కీలక పాత్ర పోషించింది. Which is the largest desert in the world? ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? Your options are A. Sahara Desert, B. Gobi Desert, C. Thar Desert, D. Kalahari Desert. Your time starts now. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ సహారా డెజర్ట్. సహారా డెజర్ట్ అనేది నార్త్ ఆఫ్రికాలో ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా హాట్గా ఉంటాయి. ఇది సుమారు 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇది అల్జీరియా, ఈజిప్ట్, లిబియా లాంటి ఎన్నో కంట్రీస్ ద్వారా విస్తరించింది. ఇక్కడ వెదర్ చాలా హార్ష్గా ఉంటుంది. అయినా కానీ ఇక్కడ ఒయాసిస్ అంటే నీటి బావులు, తర్వాత ప్రత్యేకమైన వన్యప్రాణులు, ఇంకా నొమాడిక్ కమ్యూనిటీస్ అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వలస వెళుతూ అక్కడ వ్యవసాయం చేసేవారు, వారి కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ శాండ్ డ్యూన్స్, రాక్ ప్లాట్యూస్ మరియు సాల్ట్ ఫ్లాట్స్ వల్ల జియోగ్రఫికల్గా ఇది చాలా డిఫరెంట్ రీజియన్గా ఉంటుంది. సహారా డెజర్ట్ అనేది గ్లోబల్ క్లైమేట్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ మీద కూడా ఇంపాక్ట్ని ఇస్తుంది.
విచ్ ఓషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ? ఏ సముద్రానికి దేశం పేరుని ఉంచబడినది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అట్లాంటిక్ ఓషన్, బి ఆర్క్టిక్ ఓషన్, సి ఇండియన్ ఓషన్, డి పసిఫిక్ ఓషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is C, Indian Ocean. ఇండియా ఓషన్ ఒక్క ఓషన్కి మాత్రమే ఇండియా అనే కంట్రీ పేరుని పెట్టడం జరిగింది. ఇది వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఓషన్. సుమారు 70 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. ఆఫ్రికా, ఏసియా, ఆస్ట్రేలియా మరియు ఇండియన్ సబ్ కాంటినెంట్ని కనెక్ట్ చేస్తుంది. ఇండియన్ ఓషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. పెసిఫిక్ ఓషన్ అనేది చాలా పెద్ద ఓషన్ అయినా కానీ చాలా మంది దేశాలు ట్రేడ్ రూట్స్ ని అంటే సముద్ర మార్గాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఇండియన్ ఓషనా లేదా పసిఫిక్ ఓషనా అంటే ఇండియన్ ఓషన్ అనే అంటారు. ఎందుకు అంటే ఇండియన్ ఓషన్ అనేది పసిఫిక్ ఓషన్ కంటే చాలా దేశాలని కనెక్ట్ చేస్తుంది. అండ్ పసిఫిక్ ఓషన్ ద్వారా వెళ్తే ఏంటంటే చాలా దూరం అనేది ఉంటుంది, అంటే ఇండియన్ ఓషన్ తోటి కంపేర్ చేస్తే. మరీన్ బయోడైవర్సిటీ. ఇండియన్ ఓషన్ లో చాలా వైవిధ్యమైన జల నివాసం ఉంది. క్లైమేట్ రెగ్యులేషన్ అంటే ఇండియన్ ఓషన్ ఏషియా నుండి వచ్చే చాలా హీట్ ని అబ్జర్వ్ చేసుకొని అది భూమి మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది. సో దాని ద్వారా ఇది వరల్డ్ యొక్క క్లైమేట్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ ఓషన్ యొక్క మేజర్ పోర్ట్స్ వచ్చేసి చెన్నై, కొచ్చిన్, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, కొలంబో పోర్ట్, దుర్బాన్ పోర్ట్ లాంటి చాలా పోర్ట్స్ అనేవి ఇండియన్ ఓషన్ కి ఉన్నాయి. సో ఈ రోజుకి ఇది ఇంతే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీకేటీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.